గోల్డ్ లవర్స్కి ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం గోల్డ్ రేట్స్కి సంబంధించినంత వరకు ప్రస్తుతం ఆషాఢ మాసం అయితే నడుస్తుంది. ఆషాఢ మాసంలో ఇప్పుడు గోల్డ్ రేట్స్ చూసినట్లయితే 24 క్యారెట్లు 10 గ్రాముల ధర దాదాపు 1.43 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు మనం చూడవచ్చు. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు 10 గ్రాములు 22 క్యారెట్లు 1.32 నుంచి 1.35 మధ్యలో నడుస్తున్నట్లు మనం చూడవచ్చు గోల్డ్ షాప్స్లో ఇప్పటి వరకు. అయితే త్వరలోనే ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణ మాసంలో గోల్డ్ రేట్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద చాలా మందిలో ఉత్సాహం ఉన్నట్టు చూడవచ్చు. ఎందుకంటే శ్రావణ మాసం అనగానే మనందరికీ తెలుసు సెంటిమెంట్. ఇలా చాలామంది ఈ మాసంలోనే పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినంత వరకు గోల్డ్ ఖచ్చితంగా అనేది అవసరం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఆగస్టు మాసం 2వ దశలో కానీ, అంటే 3వ వారంలో కానీ, 4వ వారంలో కానీ, అలాగే సెప్టెంబర్ 1వ వారంలో కానీ గోల్డ్ రేట్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద ఇప్పుడు సర్వత్రా ఒక ఆసక్తి నెలకొని ఉందని అయితే చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది గోల్డ్ రేట్స్ అనేవి ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైనే ఆధారపడి ఉంటాయని మనం స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ అంశాలు ఎక్కువగా బంగారాన్ని ప్రభావితం చేస్తుంటాయి. గోల్డ్ రేట్స్ని ఎక్కువగా ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలని స్పష్టంగా చెప్పవచ్చు. ఎప్పుడైతే డాలర్ విలువ, అమెరికన్ డాలర్ విలువ కనుక పెరుగుతుందో అప్పుడు బంగారం ధర తగ్గుతుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. అది ఒక బండ గుర్తులా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే అమెరికన్ డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడైతే తగ్గుతుందో అమెరికన్ డాలర్ విలువ, అప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఈ రెండిటికి కూడా ఒక వైస్ వర్సా రిలేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో, అమెరికన్ అంటే మనకు ఆర్బీఐ ఎలా ఉంటుందో అలాగే అమెరికాకు సంబంధించినంత వరకు ఫెడరల్ రిజర్వ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అక్కడ డాలర్స్ని జారీ చేసేది కూడా ఫెడరల్ రిజర్వే. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ చాలా వరకు ప్రతిసారి కూడా తన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను నిర్ణయించడానికి భేటీ నిర్వహిస్తుంది. ఆ వడ్డీ రేట్లను నిర్ణయించే సమయంలో కొన్నిసార్లు వడ్డీ రేట్లను పెంచుతుంది, మరికొన్నిసార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. ఎప్పుడైతే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందో బంగారం ధరలు అమాంతం తగ్గిపోతాయి. ఎందుకంటే దీనికి వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను కనుక పెంచిందనుకోండి, వెంటనే మనకి ఇక్కడ బంగారానికి సంబంధించినంత వరకు ధరలు తగ్గుతుంటాయి. ఎందుకంటే ఎవరైతే బంగారం మీద సేఫ్ రిజర్వ్ అయితే దీన్ని ఒక సేఫ్ పెట్టుబడిగా భావించి బంగారంలో పెట్టుబడులు పెడతారో వాళ్ళు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ఒక ట్రెజరీ బాండ్స్ ఉంటాయి, 10-year బాండ్ ఈల్డ్స్ అంటారు. 10-year బాండ్ ఈల్డ్స్ పైన ఎక్కువ వడ్డీ పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెంచినట్లయితే ఫెడరల్ రిజర్వ్ ఆ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారో తమ ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసుకొని వాటిని ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే ట్రెజరీ బాండ్స్లో పెట్టుబడి పెడతారు. ఎందుకంటే వాటిపైన వచ్చే వడ్డీ రాబడి ఎక్కువగా ఉంటుంది, అందుకే అక్కడ పెడుతుంటారు. అందుకే అప్పుడు ఏమవుతుందంటే బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల ఒకసారిగా అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధరలు తగ్గే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఆగస్టు నెలలో, ఈ నెలలో మొదటి వారంలో తీసుకున్నటువంటి ఫెడరల్ రిజర్వ్ భేటీలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచారు. ఈ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం వల్ల అటు బంగారానికి సంబంధించినంత వరకు స్వల్పంగా పెరిగినట్లు మనం చూడవచ్చు. ఎందుకంటే డిమాండ్ పెద్దగా డాలర్కి సంబంధించినటువంటి డిమాండ్ పెద్దగా పెరగలేదు. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది, డాలర్ డిమాండ్ పెరగడం లేదు గత ఈ వారం చూసినట్లయితే. దీనికి మొదటి కారణం ఏంటంటే అమెరికా ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే ట్రంప్ విరామం ప్రకటించారు. ఈ ట్రంప్ విరామం ప్రకటించడం వల్ల ఏమవుతుందంటే డాలర్లకి ఒక్కసారిగా డిమాండ్ తగ్గింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందో అప్పుడు మనకి ఏమవుతుందంటే డాలర్ విలువ కూడా పెరుగుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ను ఎక్కువగా డాలర్లోనే ట్రేడ్ చేస్తారు. దాదాపు 99% డాలర్లోనే ట్రేడ్ అవుతుంది క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ అంతా కూడా. అప్పుడు డాలర్కి సంబంధించినంత వరకు డాలర్ డిమాండ్ పెరిగితే డాలర్ విలువ కూడా పెరుగుతుంది, అప్పుడు బంగారం విలువ కూడా తగ్గుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం డాలర్ విలువ కొద్దిగా స్వల్పంగా తగ్గింది. దీంతో బంగారం ధరలు ఈ ఆగస్టు మొదటి వారం కావచ్చు, 2వ వారం కావచ్చు పెరిగే అవకాశం ఉన్నట్లయితే మనం చూడవచ్చు. ఇక సెప్టెంబర్ విషయానికి ఏదైతే మనం శ్రావణ మాసం అనుకుంటున్నామో అప్పుడు కూడా ఒక కీలకమైనటువంటి భేటీ జరగనుంది. అదే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి భేటీ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని మెజారిటీ వర్గాలు అయితే భావిస్తున్నట్టు మనం చూడవచ్చు అమెరికాకు సంబంధించినంత వరకు. దీనికి సంబంధించినంత వరకు సిఎంఈ ఫెడ్ వాచ్ అనే టూల్ ఒకటి ఉంది. అందులో ఒక సర్వే నిర్వహిస్తే దాదాపు 60% మంది పైగా ఈ ఆర్థిక విశ్లేషకులు కావచ్చు, నిపుణులు కావచ్చు, అందరూ కూడా
వడ్డీ రేట్లు పెంచే అవకాశం స్పష్టంగా ఉందనైతే వాళ్ళంతా ఓటింగ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనం చూసినట్లయితే వడ్డీ రేట్లు కనుక పెరిగినట్లయితే ఖచ్చితంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణం అయ్యే వీలుందని కూడా మనం స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. అంటే మనకి సెప్టెంబర్ మొదటి వారంలో కనుక జరిగే ఈ భేటీలో కీలక నిర్ణయం కనుక ఫెడరల్ రిజర్వ్ తీసుకున్నట్లయితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందైతే స్పష్టంగా చెప్పొచ్చు. అది ఎంత మొత్తంలో తగ్గుతుంది అనేది మాత్రం మనం బంగారానికి సంబంధించిన అప్పటి డిమాండ్ను బట్టి మనమైతే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే బంగారం ధర జనవరి 23వ తారీఖు అంటే 2026 జనవరి 23వ తారీఖున 1,83,000 రూపాయల వరకు వెళ్ళింది బంగారం ధర. అంటే మనకి అది ఆల్ టైమ్ రికార్డుగా చెప్పవచ్చు. అలాంటిది దాదాపు 7 నెలల తర్వాత మనం ఇప్పుడు చూసినట్లయితే ఆగస్టు నెలలో ఇప్పుడు ఈరోజు మనము గమనించినట్లయితే బంగారం ధర 24 క్యారెట్లు 1.42 అంటే 1,42,000 రూపాయల వరకు ఉంది. అంటే మనకి దాదాపు 40,000 రూపాయల వరకు తగ్గినట్లు మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడ నుంచి బంగారం ధర ఎంత తగ్గుతుంది, ఒకవేళ సెప్టెంబర్లో ఫెడరల్ రిజర్వ్ కనుక వడ్డీ రేట్లను తగ్గిస్తే ఎంత తగ్గుతుంది అనే దాని మీద ఇక్కడ మనము ఒక లెక్క వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తగ్గినా కానీ అది దాదాపు 5-10% వరకు తగ్గే అవకాశం ఉంటుందనేసి హెచ్డిఎఫ్సికి సంబంధించిన సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు తగ్గుతుంది అనేది మార్కెట్ డిమాండ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే డాలర్ విలువను కూడా బట్టి ఆధారపడి ఉంటుంది.